హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానం ఉన్నది. ఆ యజమాని తన దాసుల్ని పిలిచి వారికి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. అందరికి 5 ఇవ్వచ్చు కదా, లేకపోతే అందరికి 2 ఇవ్వచ్చు కదా, లేకపోతే అందరికీ 1 ఇవ్వచ్చు కదా. ఎందుకు దేవుడికి ఆ పక్షపాతం? దేవుడు అన్యాయస్తుడు. వాళ్ళకేమో 3 మేడలు ఉన్నాయి, నాకేమో 1 మేడ కూడా లేదు. వాళ్ళకేమో 5 కార్లు ఉన్నాయి, నాకేమో సైకిల్ కూడా లేదు. ఏంటండి, వాళ్ళేమో ఏసీలో ఉంటారు, నాకేమో ఫ్యాన్ కూడా లేదు అని అనుకుంటుంటాం కదండి మన మనసులో. అనుకోలేదు ఎప్పుడు? అనుకోలేదా? ఒకే కాలేజీలో చదివారు, ఒకేసారి పాస్ అయ్యారు, ఆయనకు ఉద్యోగం వచ్చింది, నీకు రాలా. ఎందుకు మేడలు మిద్దెలు కొందరికి ఉన్నాయి, ఎందుకు గుడిసెలు ఉన్నాయి మాకు? ఈయన అనుమానం మీకు ఎప్పుడు రాలేదా? ఏంటండి, దేవుడు పక్షపాతా? మరి లోకంలో అందరూ సమానంగా ఉండాలని చెప్తూనే ఉంటారు, అందరూ బాహో సర్వజనే సుఖీ భవ అంటూనే ఉంటారు, కానీ చేస్తూనే ఉంటారు. యేసయ్య బిడ్డలకి కూడా కష్టాలు, కన్నీరు, బాధలు ఎక్కువైపోతున్నాయి. ఏంటి కారణం? ఒకటి, మనల్ని ఆయన పరిశోధించడానికి, ఒకటి మనల్ని ఆయన పవిత్రపరచడానికి. కానీ మీరు ఆలోచించి చూస్తే ఒక నిజమైన క్రైస్తవుడికి ఆశీర్వాదాలు కష్టాలనే రెక్కల మీద వస్తాయంట. ఆశీర్వాదాలు ఎట్ట వస్తాయటండి? కష్టాలనే రెక్కల మీద ఆశీర్వాదాలు నీ ఇంటికి వస్తాయంట. మనకు కష్టాలు వద్దు అంటే ఆశీర్వాదాలు లేవు. ఇతనికి 5 తలాంతులు ఇచ్చాడు, వాడికి 2 తలాంతులు ఇచ్చాడు, వాడికి 1 ఇచ్చాడు. అక్కడ మీరు చదివితే ఎవని సామర్థ్యతను బట్టి వారికి ఇచ్చాడు. పక్షపాతం కాదు అక్కడ, వాడికి సామర్థ్యానికి తగినట్టుగా ఇచ్చాడు అంతే. అంటే అందులో వ్యత్యాసం కాదు. అలాగే దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎవని సామర్థ్యతను బట్టి వాడికి ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చినోడికి వాడు 5 హ్యాండిల్ చేయగలడు అని నమ్మాడు. 2 తలాంతులు ఇచ్చినోడికి 2 ఇచ్చాడు. 1 తలాంతు ఇచ్చినోడికి 1 ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చినోడు 5 చేశాడు. కాబట్టి ఏమన్నాడు ఆయన్ని? బలా నమ్మకమైన మంచి దాసుడా. 2 తలాంతులు ఇచ్చినోడు 4 చేశాడు. ఏమన్నాడు ఆయన్ని? బలా నమ్మకమైన కొంచెము నమ్మదాసుడా అన్నాడా? లేదే. 5 తలాంతులు ఇచ్చినోడిని ఎలా మెచ్చుకున్నాడో, 5ని 5 చేసినోడిని ఎలా మెచ్చుకున్నాడో, 2 చేసినోడిని కూడా అలాగే మెచ్చుకున్నాడు. 1 చేసినోడు ఇంకొకటి సంపాదించుంటే ఏమని ఉండేవాడు ఆయన్ని? బలా నమ్మకమైన మంచి దాసుడా అనేవాడు. కానీ వాడు దాన్ని ఏం చేశాడు? దాచిపెట్టాడు, పాతి పెట్టాడు. చూడండి, మనందరికీ కూడా దేవుడు రకరకాల తలాంతులు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు. అందరికీ ఇచ్చింది ఒకటి ఉందండి మనకి. చెప్పండి, వాడు కోటీశ్వరుడైనా కూటికి లేనుడైనా వాడికి వీడికి కూడా ఇచ్చాడు దేవుడు. ఏంటి చెప్పండి? ఏంటండి? ఆయుష్. ఆయుష్ ఏ డాక్టర్ ఇవ్వలేడు. నీ ఆయుష్ ఎవరు తీయనూ లేరు, నీకు ఇవ్వనూ లేరు. నీ కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. చూసారా, దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు. ఎంతకాలమో అది కొలిచిచ్చాడు. ఎవరికి ఎంతకాలం ఇచ్చాడో ఆయన ఇష్టం వచ్చినట్టు ఇచ్చాడు. కానీ ఆయుష్ ఇచ్చాడు. దేవుడు మనందరికీ శరీరం ఇచ్చాడు. అందరికీ శరీరం ఇచ్చాడు. ఈ శరీరం ఎంత ఆశ్చర్యకరమైనదో ఆ రోజు దావీదు అన్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది. సూర్యచంద్ర నక్షత్రాలతో పోల్చుకుంటే నేను ఎంతటి వాడిని, కానీ నన్ను ఇంత అద్భుతంగా నీవు సృష్టించావు. నా తల్లి గర్భములో పిండము కొన్నప్పుడే నీవు నన్ను చూశావు అని ఆశ్చర్యపడ్డాడు. మన శరీరం ఒక అద్భుతమైనదండి. దేవుడు ఎంత చక్కగా మన శరీరాన్ని, అవయవాలను సృష్టించాడో మనం నిజంగా గుర్తిస్తే ఈ శరీరాన్ని పాపం కోసం వాడం, సాతానికి అప్పచెప్పం, అల్పకాల పాప భోగాలకు లొంగదీయం. దేవుడిచ్చిన శరీరాలను అనేకులు పాడు చేసుకుంటున్నారు. ఈ రోజున ఎంతోమంది యవనస్తులు శరీర ఇచ్చలకు చోటిచ్చి ఈ రోజున ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ చిన్న ఆ సెల్ ఫోన్లోనే పనికిమాలని అన్నీ చూసి మెదడంతా పాడు చేసుకుంటున్నారు. చక్కగా చదువుకోరా కాలేజీకి వెళ్ళని పంపిస్తే కాలేజీకి వెళ్ళి లెసన్స్ చదవడానికి బదులు ఆ హాస్టల్ రూమ్స్లో ఆ ఫ్రెండ్స్తో చేరి అపవిత్రమైన నగ్నమైన దృశ్యాలు చూస్తూ మనసంతా పాడు చేసుకొని
హృదయం అంతా చెడగొట్టుకొని చదువు మీద మనసు పెట్టలేక ఒక విధమైన డిప్రెషన్కి గురైపోతున్న వాళ్ళు ఎందరో యవ్వనస్తులు ఉన్నారు ఈ దినాన్ని. పొగ త్రాగటం వల్ల తమ శరీరాలను పాడు చేసుకునే వారు ఉన్నారు. మద్యం సేవించడం వల్ల శరీరంలోని అవయవాలన్నింటినీ పాడు చేసుకుంటూ ఉన్నారు. కోపంతో అనేకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. చాలామంది వారి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం లేదు, వారికి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోవడం లేదు, వారికి ఉన్న ఉద్యోగాల్లో ఏం సాధించలేకపోతున్నారు. వారికి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఏదన్నా చచ్చేలోగా నేను సాధిద్దాం, చరిత్రలో మిగిలేటట్టుగా చేద్దామని ఆలోచన చేయటం లేదు. దేవుడు మనల్ని ప్రేమించి 24 గంటల సమయం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు. కానీ ఈ రోజున అనేకులు దేవుని ఇచ్చిన ఆయుష్ విషయంలో, సమయం విషయంలో, డబ్బు విషయంలో, శరీరం విషయంలో, కుటుంబం విషయంలో అపనమ్మకస్తులుగా ఉన్న మూలాన దేవుని ఆశీర్వాదాలను పొందలేకపోతున్నాం. ఈ రోజున మనం సజీవులుగా మన దేశంలో ప్రతి 4 నిమిషాలకి యాక్సిడెంట్ అయ్యి ఒకడు చచ్చిపోతున్నాడు. ప్రతి 5 నిమిషాలకు కాబోరు ఆత్మహత్య చేసుకుని ఒకళ్ళు చచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నేను సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. దేవుడి కోసం బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ రోజున ఒక నిబంధన చేయాలి. దేవునికి నీ చేతుల్లో ఉన్నదాన్ని అప్పచెపితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డల హస్తాలు చూడు నాయన. నీ గాయపడిన హస్తముతో ఆ హస్తాన్ని పట్టుకొని వారిని లేవనెత్తు నాయన. వారు పడిన గోతుల్లో నుండి లేవనెత్తము, వారు పడిన కష్టములో నుండి లేవనెత్తము, వారి పడి ఉన్న వ్యాధిలో నుండి లేవనెత్తము, వారు ఉన్నటువంటి జిగటగల దొంగ ఊబిలో నుండి లేవనెత్తి బండపై మా పాదములు స్థిరపరచు నాయన. ఆర్థికమైన ఇబ్బందుల్లో, కరువులో, ఉద్యోగములు లేక, రాబడి లేక, పంటలు వేస్తే పండక, చేసిన ప్రయాస వృధమైపోయే, చిల్లి సంచిలో వేసినట్టు సంపాదనున్న ప్రతి శాపాన్ని ఈ రాత్రి కొట్టివేయుచున్నాము తండ్రి. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించబడినట్లుగా ఈ రోజు నుంచి మా కష్టార్జితాన్ని నీ చేతుల్లో పెడుతున్నామయ్యా. ఆశీర్వదించు నాయన. అది సరిపోగా మిగిలినట్లుగా చేయము తండ్రి. మా హృదయ వాంఛలు తీర్చే దేవుడవు. నాకు కుమారుడు కావాలి, నాకు కుమార్తె కావాలి, నా బిడ్డకు వివాహం కావాలి, నా కుటుంబం కట్టబడాలని ఏ తల్లి గుండెల్లో, ఏ తండ్రి గుండెల్లో, ఏ కోరికలోనో చూచేదేవా, వాటిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణం చేసినందుకు వందనములు తండ్రి. నమ్ముట నీ వల్లైతే నమ్మవారికి సమస్తము సాధ్యమన్నావు. నమ్ముచున్నాము నాయన. అపనమ్మకము లేకుండా సహాయం చేయము. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచునన్నావు. ఇప్పుడే మా హృదయాలలో ఒక క్రొత్త కార్యాన్ని జరిగించావని, పరిశుద్ధాత్మ కార్యమును జరిగించావన్న నమ్మకంతో ఇక్కడ నుండి మేము వెళ్ళడానికి, దినాభివృద్ధి పొంది మిక్కిలి గొప్పవారగు వరకు నీ చేత ఆశీర్వదించబడుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని, నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల ఈ భూలోకంలో కలుసుకున్నట్టుకు అవకాశములు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను జీవితాంతం.
నడిచేదా